హలో గైస్, వార్ 2 మూవీ ఎలా ఉంది? వార్ 2 మూవీ రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ తీసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక డైరెక్టర్ వచ్చేసి అయాన్ ముఖర్జీ, రితిక్ రోషన్ హీరోగా నటించాడు. ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తూ కీలకైన రోల్గా నటించాడని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. ఇక హీరోయిన్ వచ్చేసి కియారా అద్వానీ. ఇక తన యాక్టింగ్ మాత్రం సినిమాలో చెప్పుకో అవసరం లేదు, పీక్స్ ఉందని చెప్పుకోవచ్చు. మా కథా విశేషానికి వచ్చేస్తే మన హీరో రితిక్ రోషన్ గారు ఇండియా కోసం, భారతదేశం కోసం కాపాడుతూ సేవ చేస్తున్న సమయంలో ఇండియా మన రితిక్ రోషన్ గారిని ఒక విలన్గా చూస్తుంటారు. అదే సమయంలో ఇండియాకి ఆపద రాబోతుంది అని తెలుసుకొని ఇండియాని ఎలా కాపాడుతాడు అనేది సినిమా కాన్సెప్ట్, అదేవిధంగా సినిమా స్టోరీ. అదేవిధంగా ఎన్టీఆర్ రితిక్ రోషన్ మధ్యలో ఉన్న ఎమోషన్, ఒక ఫ్రెండ్షిప్ బాండ్ని మళ్ళీ ఫ్రెండ్ని ఎలా దేశం కోసం ఫైట్ చేసే విధంగా చేస్తాడు లాస్ట్లో అనేది ఒక ట్విస్ట్తో స్నేహం, దేశభక్తి, ఎమోషన్ కలిపి తీసిందే ఈ వార్ 2 సినిమా అని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ ఎలా సాగుతుంది? రితిక్ రోషన్ గారిని హీరోగా చూపిస్తూ అదేవిధంగా ఎన్టీఆర్ గారిని విలన్గా చూపిస్తారు. విలన్గా చూపిస్తున్న సమయంలోనే సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి రితిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు మధ్యలో ఫ్రెండ్షిప్ బాండింగ్ని రివీల్ చేస్తారు. ఎమోషన్తో సినిమా సాగుతూ ఇద్దరి మధ్యలో ఎలా యుద్ధం జరుగుతుంది అని మనం వేచి చేసేటట్టు చేసిండని చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్లో. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ఇచ్చిన ట్విస్ట్లో ఎన్టీఆర్ గారిని కాపాడి మళ్ళీ ఎన్టీఆర్ గారు ఇండియా కోసం సేవ చేస్తాడు. క్లైమాక్స్ ఎండింగ్ సీన్లో సినిమాకి చాలా నెగిటివ్ టాక్స్ వచ్చింది. సినిమాని నెగిటివ్గా పుష్ చేసిన వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తున్నాను, సినిమా యావరేజ్ కాదు, సినిమా సూపర్ ఉంది. కానీ సినిమాని వన్ టైం వీ కెన్ వాచ్. సినిమాలు తప్పులు లేవని కాదు, తప్పులునే, బట్ అవి విఎఫ్ఎక్స్ అవన్నీ చాలా సోది చెప్తారు. అవన్నీ అయితే కాదు, కొన్ని మేజర్ మిస్టేక్స్ అవుతున్నాయి, చిన్నవి, బట్ అవే పెద్దగా అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అవన్నీ పక్కకు పెట్టేస్తే దాని గురించి మళ్ళీ మనం ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇక సినిమా అయితే సూపర్గా ఉంది, మీ అందరూ చూడండి అని అయితే చెప్తున్నాను. అదేవిధంగా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఎన్టీఆర్ గారి మార్క్ యాక్టింగ్ కనిపించిందని చెప్పుకోవచ్చు. రితిక్ రోషన్ గారు కంప్లీట్గా ఎన్టీఆర్ గారిని డామినేషన్ చేసిండని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ అయితే డామినేషన్ చేయలేకపోయారు, రితిక్ రోషన్ గారే ఎన్టీఆర్ గారిని డామినేషన్ చేశాడు. ఇదే భయ్య, నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ గారిని ఈ సినిమాలో చూడడం నాకైతే నచ్చింది. ఈ విధమైన స్టైల్లో ఎన్టీఆర్ గారు చేయాలి ఇంకొన్ని సినిమాలని నేను ఆశిస్తున్నాను. కియారా అద్వానీ మన హీరోయిన్ పాత్ర గీట చాలా ముఖ్యమైన పాత్ర అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో చాలా కీ రోల్గా నటించింది హీరోయిన్గా యాక్టింగ్ చేస్తూ. ఈ సినిమాలో తన యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కియారా అద్వానీ యాక్టింగ్ గిట సినిమాలో చాలా బాగుంది. అదేవిధంగా సినిమా అయితే నాకైతే నచ్చింది. ఓవరాల్గా నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీ అందరూ ఎలా అనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని చేయండి.